హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో ఫ్రెండ్స్, ఆ తమ్నైల్ చూసే ఉంటారు. సో ఏంటంటే ఈ కార్ డెలివరీస్లో కస్టమర్ లొకేషన్ ఉంటుందా ఉండదా, ఇదైతే చాలా మందికి డౌట్ ఉంది. సో మన కామెంట్స్ కూడా వచ్చినాయి. సో ఇప్పుడు మనకు కస్టమర్ లొకేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకు కస్టమర్ లొకేషన్ ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. కస్టమర్ లొకేషన్ అయితే ఉంటుంది. కానీ ఏంటంటే మనము ఈ కార్ డెలివరీ ఇప్పుడు ఏదైతే ఈ కార్డ్ కానీ లేదంటే సంథింగ్ ఏదైనా ఇట్లా షిప్మెంట్ వైజ్గా డెలివరీ చేసేటోళ్ళు ఈ లొకేషన్ అనేది నమ్మొద్దు. ఎందుకంటే లొకేషన్ ఎట్లా అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో నేనున్నా బోడుప్పల్ నా ఇంటి అడ్రస్ మొత్తం ఇచ్చిన బోడుప్పలు బాలాజీ హిల్స్ రోడ్ నెంబర్ 1 ప్లాట్ నెంబర్ 1 సంథింగ్ ఇట్లా మొత్తం ఇంటి అడ్రస్ ఇచ్చిన. కానీ నేను అది ఆర్డర్ పెట్టేటప్పుడు ఏమైందంటే నేను మాదాపూర్లో ఉన్నా లేదంటే హైటెక్ సిటీలో ఉన్నా. నేనేం చేసినా నాకు తెలియదు మరి కష్టం. ఇప్పుడు కరెంట్ లొకేషన్ తీసుకుంటా అంటే ఇప్పుడు ఎట్లా మనం పెట్టిన అడ్రస్ కరెంట్ లొకేషన్ తీసుకుంటా అని చెప్పేసి నేను అనుకున్నాను. నాకు తెలియక నేనేం చేసిన యూజ్ కరెంట్ లొకేషన్ నొక్కిన. యూజ్ కరెంట్ లొకేషన్ నొక్కినప్పుడు నేను ఏడున్నా హైటెక్ సిటీలో ఉన్నా. సో అప్పుడు ఏమైతే అంటే లొకేషన్ హైదరాబాద్ అక్కడ హైటెక్ సిటీ తీసుకుంటుంది. అడ్రస్ ఏమో మనకు మాన్యువల్గా అడ్రస్ లేబుల్ పైన ఏముంటుంది అంటే బాలాజీ హిల్స్ రోడ్ నెంబర్ 1 ప్లాట్ నెంబర్ 1 ఉప్పల్ది ఉంటుంది లొకేషన్. సో ఇట్లా కస్టమర్లు ఏమనుకుంటారు అంటే యూజ్ కరెంట్ లొకేషన్ నొక్కితే వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇస్తారో లేదంటే వాళ్ళ ఇంట్లో ఉండి ఆర్డర్ పెడితే ఓకే. కొన్ని ఏంటంటే కస్టమర్లు ఇంట్లో ఉండి ఆర్డర్ పెడతారు. సో అది కరెక్ట్ లొకేషన్ ఉంటుంది. సో ఇది ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం అవుట్ చేసుకుంటాం ఆ షిప్మెంట్. అవుట్ చేసుకున్నప్పుడు ఏమో లొకేషన్ అడ్రస్ మొత్తం కంప్లీట్ అడ్రస్ ఏమైనా ఉంటుంది బాలాజీ హిల్స్ రోడ్ నెంబర్ 1 ప్లాట్ నెంబర్ 1 ఉప్పల్ ఇక్కడ ఉప్పల్ది ఉంటుంది. కానీ కస్టమర్ యూజ్ మై లొకేషన్ నొక్కుతాడు కదా, క్లిక్ చేస్తాడు కదా ఆర్డర్ పెట్టేటప్పుడు. ఆ లొకేషన్ మనకు గుర్తుంటుంది. ఆడ లొకేషన్ నొక్కితే ఏమవుతుంది అంటే అది చక్కగా తీసుకొని హైటెక్ సిటీ లొకేషన్ చూపిస్తుంది. సో అప్పుడు మనం హైటెక్ సిటీ అడ్రస్ ఇక్కడ ఉంది, లొకేషన్ ఏమో అక్కడ ఉంది. మనం అడ్రస్ పోతాం కానీ లొకేషన్కి అయితే పోం కదా. సో అయితే ఏంటంటే ఇప్పుడు లొకేషన్ మరి ఇప్పుడు బాలాజీ హిల్స్ ఉంది. బాలాజీ హిల్స్ ఉన్నప్పుడు నీకు ఎట్లా తెలవాలంటే ఫస్ట్ నువ్వు జాయిన్ అయినప్పుడు నీకు ఏ రూట్ అయితే ఇస్తారో ఆ రూట్లో ఉన్న సీనియర్ తోటి నువ్వు 2 రోజులు ట్రైనింగ్ పోతావు. ట్రైనింగ్ పోయినప్పుడు చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ రూట్ ఇస్తారు అనుకో, బాలాజీ హిల్స్ ఇస్తారు అనుకో, ఈ బాలాజీ హిల్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్టార్ట్. ఇటు వెస్ట్ ఉంటుంది, ఈస్ట్ ఉంటుంది, అటు నార్త్ బాలాజీ హిల్స్ ఉంటుంది, అటు రాజశేఖర్ కాలనీ, ఇట్లా సంథింగ్ నీకు ఏదైతే రూట్ ఇస్తారో ఆ రూట్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటాయి అని చెప్పి చెప్తారు. చెప్పినప్పుడు నెక్స్ట్ డే నువ్వు డెలివరీస్ కాకుండా డైరెక్ట్ రూట్కి అయితే వెళ్ళగలుగుతావు కదా. రూట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు కస్టమర్కి ఫోన్ చేయాలి. కస్టమర్కి ఫోన్ చేసి సార్ మీరు బాలాజీ హిల్స్ రోడ్ నెంబర్ 1 ప్లాట్ నెంబర్ 1 అని పెట్టిర్రు, నేను బాలాజీ హిల్స్ రోడ్ నెంబర్ 1 దగ్గర ఉన్నా. లేదు నీకు ఆ రోడ్ నెంబర్ 1 కూడా తెలియదు అనుకో. రోడ్ నెంబర్ 1 తెలియనప్పుడు ఏం చేయాలి, ఆడ ఏదైతే ల్యాండ్ మార్క్ ఉంటుందో ఆ ల్యాండ్ మార్క్ దగ్గరికి చెప్పి సార్ ఇక్కడ బాలాజీ హిల్స్ కమాన్ ఉంది, కమాన్ దగ్గర ఉన్నాను సార్, నేను కమాన్ కిందకే వస్తున్నాను, మీరు రోడ్ నెంబర్ 1 అని పెట్టిరు కదా, నేను ఈ ఏరియా కొత్త, నాకు రోడ్ నెంబర్ 1 ఎక్కువ తెలియదు సార్, ఇక్కడ నుండి లొకేషన్ గైడ్ చేయరా అని చెప్పేసి అన్నావు అనుకో. ఆ ఎవరైతే కస్టమర్ ఉంటాడో లొకేషన్ గైడ్ చేస్తాడు. సో నువ్వు అట్లా లొకేషన్కి వెళ్ళిపోయి కస్టమర్కి డెలివరీ ఇవ్వచ్చు. లేదంటే ఇప్పుడు నువ్వు రోడ్ నెంబర్ 1 నీకు తెలిసింది, 2 రోజులు పోయినా రోడ్ నెంబర్ 1 తెలిసింది, 2 తెలిసింది, 3 తెలిసింది, రోడ్ నెంబర్ 1 ఫ్లాట్ నెంబర్ 1లో డెలివరీ ఉంది. సో నువ్వు ఆ డెలివరీ ఇచ్చినావు. డెలివరీ ఇచ్చిన తర్వాత ఇంకోటి ప్లాట్ నెంబర్ 4 అని ఉంది అనుకో. ప్లాట్ నెంబర్ 4 ఉన్నప్పుడు ఏమవుతుంది 2, 3 ఈ 2 హౌస్ నెంబర్ల మధ్యలో ఉన్నాయి, వాటి మీద ప్లాట్ నెంబర్లు ఉంటాయి. అవి 2 ఇచ్చి పెట్టి 4th హౌస్ ప్లాట్ నెంబర్ 4 మ్యాచ్ అవుతుంది అయితే నువ్వు చూసుకున్నావు అనుకో, అట్లా కూడా లొకేషన్ అనేది ఈజీగా దొరకబట్టగలుగుతాం. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లొకేషన్ నువ్వు ఫాలో అప్ అయినావు అనుకో. లొకేషన్ ఫాలో అయితే ఏమవుతుంది, నువ్వు రోడ్ నెంబర్ 1లో ఒక డెలివరీ ఇచ్చినావు, కానీ నీకు రోడ్ నెంబర్ 1లో 4 డెలివరీస్ ఉన్నాయి. 4 డెలివరీస్ ఉన్నప్పుడు రోడ్ నెంబర్ 1లో ప్లాట్ నెంబర్ 1 రోడ్ నెంబర్ 1లో ప్లాట్ నెంబర్ 1లో ఒక డెలివరీ ఇచ్చినావు. డెలివరీ ఇచ్చినప్పుడు అదే రోడ్ నెంబర్ 1లో ప్లాట్ నెంబర్ 10 ప్లాట్ నెంబర్ 9 సంథింగ్ అక్కడ డెలివరీ ఉంది అనుకో. నువ్వేం చేస్తావు, ప్లాట్ నెంబర్ 10 ఉంది అని చెప్పేసి నువ్వు ఏదైతే షిప్మెంట్ దగ్గర లొకేషన్ ఆరో మార్క్ ఉంటుంది లొకేషన్ది, ఆ లొకేషన్ నువ్వు క్లిక్ చేస్తావు. క్లిక్ చేసినప్పుడు నీకు ఆ లొకేషన్ ఓపెనే కాదు, జస్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది, యు ఆర్ అరైవింగ్ యువర్ లొకేషన్ అని చెప్పేసి అంటుంది. అంటే ఏంటంటే డిస్టెన్స్ అనేది 500 మీటర్స్ కంటే లోపే. మీరు మామూలుగా వేరే ఏదైనా డెలివరీస్ చేసుకుంటే వెళ్తుంది. లేదంటే గూగుల్ మ్యాప్ యూజ్ చేసినప్పుడు కూడా మనం దగ్గర ఒక 500 మీటర్స్ లోపు పోయినాక ఒక 450, 350 పోయినప్పుడు ఏమైతే అంటే కొన్ని లొకేషన్స్ అయిపోతుంది. ఏమని అయిపోతుంది, నువ్వు ఆల్రెడీ అరైవింగ్ యువర్ లొకేషన్ అని చెప్పేసి లొకేషన్ ఎండ్ అవుతుంది కదా. సో అట్లా మీరు లొకేషన్ ఓపెన్ చేయకముందుకే ఎండ్ అవుతుంది. ఎందుకంటే మీకు డెలివరీస్ ఇక్కడ ప్లాట్ నెంబర్ 1లో ఇచ్చినప్పుడు ప్లాట్ నెంబర్ 10లో ఒక డెలివరీ ఉంది, లేదంటే ప్లాట్ నెంబర్ 5 ఉంది అనుకో. అక్కడికి ఇక్కడికి ఒక 150, 200 మీటర్స్ కూడా ఉండదు. ఒకటే గల్లీ ఎంత పొడుగు ఉంటుంది. ఇప్పుడు గల్లీ ఒక ఏరియాలో గల్లీలు చిన్న ఎంత పొడుగు ఉంటాయి, 500 మీటర్స్ లోపు ఉంటాయి. కొన్ని ఏంటంటే 300, 150 మీటర్స్ కూడా ఉంటాయి. సో అది నువ్వు లొకేషన్ ఓపెన్ చేయకముందుకే ఎండ్ అయిపోతుంది. సో అట్లా కూడా నీకు ప్రాబ్లం అవుతుంది. సో ఏంటంటే నువ్వు ఏం లేదు, లొకేషన్ ఈజీగా ఏంటంటే ఫస్ట్ రోడ్ నెంబర్ 1లో ఉంటే రోడ్ నెంబర్ 1లో పోవాలి, కస్టమర్కి ఫోన్ చేయాలి. కస్టమర్ సార్ నేను ఇక్కడ ఉన్నాను సార్ అని చెప్పేసి అంటే ఆయన ఇంటి అడ్రస్ చెప్పేస్తాడు. లేదు అట్లా కూడా రోడ్ నెంబర్ ప్లాట్ నెంబర్ 1లో ఇచ్చినావు అనుకో,
కొద్దిగా మనం జస్ట్ ఆలోచించాలి. ప్లాట్ నెంబర్ 1 ఇక్కడ ఇచ్చిన అంటే నెక్స్ట్ ప్లాట్ నెంబర్ 2, నెక్స్ట్ ప్లాట్ నెంబర్ 3, నెక్స్ట్ ప్లాట్ నెంబర్ 4. అంటే ఈ 2 ఇల్లు లిస్ట్ పెట్టి ఆ ఫ్లాట్ నెంబర్ 4 అయితే ఏదైతే ఉందో అది చూసుకో. హౌస్ నెంబర్ నీకు ఇచ్చిన అడ్రస్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో. మ్యాచ్ అయింది అనుకో, లోపలికి వెళ్ళి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ అయిపోతే లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టి, మేడం ఇట్లా పలానా పేరు మీద డెలివరీ వచ్చిందంటే వాళ్ళు తీసేసుకుంటారు కదా వాళ్ళే అయితే. అంటే హౌస్ నెంబర్ మ్యాచ్ అయితే నువ్వు లోపలికి వెళ్తావు, లేదంటే వెళ్ళవు కదా. సో ఇట్లా అన్నమాట. లొకేషన్ ఉంటుంది కానీ మనం అనేది ఆ లొకేషన్ని జర ట్రస్ట్ చేయొద్దు. అంతెందుకు, ఇది అంత అవసరమే లేదు బ్రో. నువ్వు ఒక్క వారం రోజులు ఇలా డెలివరీ చేసినావు అనుకో, వారం రోజులలో డెలివరీ చేస్తే నీకు ఆటోమేటిక్గా 10th డే అసలు నీకు లొకేషన్ అవసరమే లేదు. నువ్వు జస్ట్ ఫోన్ చేసి నువ్వు పోతే కస్టమర్కు డెలివరీ తీసుకుంటారు. లొకేషన్ ఉంటుంది కానీ ఆ లొకేషన్ అనేది నువ్వు ఓపెన్ చేసేలోపే ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ లొకేషన్లోనే ఉంటావు. నీకు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా నువ్వు వేరే డెలివరీస్ ఏమైనా చేసినావు అనుకో, ఫుడ్ డెలివరీస్ చేసినావు అనుకో, కస్టమర్ ఆర్డర్ పెడతాడు, యూజ్ మై కరెంట్ లొకేషన్ కొడతాడు. కొట్టినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఫుడ్ తీసుకుపోయేదాకా కరెంట్ లొకేషన్లోనే ఉంటాడు కాబట్టి నీకు చక్క ఒక 7 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వస్తుంది కాబట్టి నువ్వు స్ట్రైట్ నీకు మంచిగా లొకేషన్ చూపిస్తుంది. నువ్వు కస్టమర్ లొకేషన్లోనే ఉండి నువ్వు లొకేషన్ ఓపెన్ చేస్తే నీకు లొకేషన్ ఎట్లా చూపిస్తుంది చెప్పు. ఒక 150 మీటర్స్ 300 మీటర్స్ ఇప్పుడు నువ్వు కింద ఉన్నావు, ఇక్కడ బిల్డింగ్ దగ్గర ఉన్నావు, ఆ కస్టమర్ బిల్డింగ్ లోపలనే ఉన్నాడు, ఉండి ఆర్డర్ పెట్టాడు, నువ్వు లొకేషన్ ఆన్ చేసినావు, అక్కడ దక్కనే నీకు లొకేషన్ ఎట్లా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నువ్వు లొకేషన్ ఉన్నావనే చూపిస్తుంది, అరైవింగ్ యువర్ లొకేషన్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఏంటంటే ఈ లొకేషన్ అనేది మనం ఫాలో కాకుండా కస్టమర్కి ఆ ఏరియా పోయి కస్టమర్కి ఫోన్ చేస్తే బెటర్. సో ఇది నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదే ఇంతటితోటి ఈ వీడియో అయిపోయింది. సో అడిగారు కదా చాలామంది, సో అంటే లొకేషన్ ఉంటుందని చెప్పేసి ఉండదని చెప్పేసి. సో లొకేషన్ ఉండదని ఆలోచించడం పక్కన పెడితే ఒక వారం రోజులు నువ్వు రూట్ చేస్తే నీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకేనా, బాయ్ బాయ్.